దానికి దీనికి మనము కనెక్టివిటీ పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. రైట్. మరి వారేమంటారు చూద్దాం. జనసేన నుంచి ఉన్నారు హేమ్ కుమార్ గారు, మీరేమంటారు? కూటమి ప్రభుత్వం లేదంటే జనసేన వీళ్ళ సినిమా పార్టీలే ఉన్నాయి, వాళ్ళ వల్లే ఈ గంజాయి అనేది, ఈ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ అనేది జరిగింది, వైసీపీ చాలా బాగా కట్టడి కూడా చేసిందని మాట్లాడుతున్నారు వారు. మీరేమంటారు? ముందుగా మీకు టీవీ9 ప్రైమ్9 వీక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. నిజంగా చెప్పాలంటే వీళ్ళ మాటలు ఎట్లున్నదంటే, గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు మన్యం జిల్లాలో అక్కడ వీళ్ళు లీజుకు తీసుకొని భూములు దాదాపు 11,000 ఎకరాలు ఏదైతే ఉందో వీళ్ళు లీజుకు తీసుకొని భూములు తీసుకొని వీళ్ళు స్వయంగా పండించి రాష్ట్రాలు దాటించి వీళ్ళ యువతని భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్కడెక్కడ గొడవలు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలంటే వాళ్ళ గంజా ప్యాకెట్ నుంచి యువతను నాశనం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని అరికట్టి ఎక్కడన్నా మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ పాత ఏదైతే ఉందో ఆ పాత గంజాయిని పట్టుకొని మేము సీజ్ చేస్తున్నాం, మేము ఏదైతే చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళు చెప్పే మాటలు మొత్తం అబద్ధాలే. ఎందుకంటే గత ప్రభుత్వంలో అఫీషియల్ గా ఆయన ఏదో చెప్పాడు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టామనేసి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ లో వీళ్ళే వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా వాళ్ళతో చెప్పి తరలించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టారు. అదే విధంగా దిశా చట్టంలో ఎంత మంది ఆడబిడ్డలు కనబడకుండా పోయారనేసి కూడా గతంలో మనం చూసాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన వాళ్ళు ఎవరెవరు తప్పు చేశారు అందరూ పట్టించుకుంటే, ఒకటి గంజాయి, 2 లిక్కర్ మాఫియా, అదే విధంగా శాండ్ మాఫియా, అదే విధంగా ల్యాండ్ మాఫియాలు, ఇంకొకటి ఎర్రచందనం మాఫియాలు, ఇవన్నీ చేసింది కేసులు ఈ రోజు పట్టుకొని ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేయడానికి మేము చేస్తున్న పనులు ఏ చట్టం తన పని తను చేసుకోబోతుంది అనుసండి. దాన్ని ఏమంటారంటే ఇల్లు కక్ష సాధింపండి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి పలకరించారు ఒక అతన్ని, పాస్టర్ అతను కూడా గంజాయి బ్యాచ్. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించింది వైసీపీ పార్టీ. మళ్ళీ వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం. ఒక అబద్ధాన్ని 4 సార్లు గట్టిగా చెప్తే అది నిజమైపోతుంది అన్న భ్రమలో ఉంటారో ఏందో నాకు అర్థం కావట్లా. ఈ రోజు మేము దృష్టి పెట్టిందంతా మొత్తం పరిశ్రమల కోసం, యువత భవిష్యత్తు కోసం. గత ప్రభుత్వంలో రాత్రుల్లో యువత బైక్ సైలెన్సర్లు పెరికేసి డబ్బ డిస్టర్బెన్స్ చేస్తూ గంజాయి తాగి రేసులు పెట్టుకుంటూ ఎంతో మంది గాయాల పాలయ్యారు, ఎంతో మంది హాస్పిటల్ పాలు. వీళ్ళే కాకుండా వీళ్ళకి ఎవరు రోడ్లో పోతుంటే యాక్సిడెంట్ జరగడము, ఇలాంటివన్నీ గంజాయి బ్యాచ్ చేసిన కార్యక్రమాలు. తిరుపతిలో కానీ ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి చోట పోలీస్ పికెటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు రాత్రుల్లో కానీ ఎక్కడ గంజాయి బ్యాచ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ సపరేట్ గా దానికంటూ ఒక పోలీస్ ఈ రోజు ఎస్పీ గారు తీసుకున్న డెసిషన్ లో కూడా రాత్రులు అన్ఎక్స్పెక్టెడ్ తనిఖీలు చేస్తూ ఎక్కడెక్కడ గుంపు తనిఖీలు చేస్తూ పట్టుకుంటున్నారు. అంతే తప్పితే హేమ్ కుమార్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను మీతో. మనకి అందుబాటులోకి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్